హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణి ముద్దన వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను పాలక్ పన్నీర్ చేస్తున్నానండి. ఈ పాలక్ పన్నీర్ వచ్చేసి చపాతీ, రోటీస్, అలాగే నాన్లలోకి దేంట్లోకైనా కానీ పర్ఫెక్ట్గా సూట్ అవుతుందన్నమాట. సో ఈ పాలక్ పన్నీర్ వచ్చేసి కొంచెం స్పైసీగా ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనం ఎటువంటి క్రీమ్స్ అవేమీ యాడ్ చేయమన్నమాట. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇలాగా హెల్తీగా తయారు చేసేసుకొని ఇంటిల్లపాతికి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ పాలక్ పన్నీర్ ప్రిపేర్ చేయడం కోసం ముందుగానే నేను వాటర్ని బాయిలింగ్కి పెట్టుకున్నాను అనమాట. ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ముందుగానే కడిగి పెట్టుకున్న పాలక్ని అందులోకి యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట. ఎందుకంటే ఈ పాలక్ ఉడకడానికి చాలా టైం పట్టదు. చూడండి, ఇలాగా మెత్తగా ఉడికిపోయింది కదా. సో ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాలక్ని వచ్చేసి ఇలా చల్లనీళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చల్లనీళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఆకు కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఈ ఆకుని చల్లనీళ్ళలో నుంచి తీసేసి మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకొని అందులోనే 1 ఇంచు అల్లం ముక్కల్ని అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇలాగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని దీన్ని పక్కన ఉంచేసుకోవాలన్నమాట. సో తర్వాత మనం పన్నీర్ ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ఫ్రై చేసుకోవడం కోసం ఒక ప్యాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని అందులోకి ఇలా పన్నీర్ ముక్కల్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మీరు ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో ఇలాగ పన్నీర్ ఫ్రై అయిపోయాయి కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. దీనికోసం నేను 2 స్పూన్ల ఆయిల్ అలాగే 2 స్పూన్ల నెయ్యి తీసుకున్నాను అనమాట. సో ఇవి హీట్ అయిన తర్వాత అందులోకి 2 ఇంచుల చెక్కని అలాగే 4 లవంగాలు, 2 ఇలాచి, ఒక 2-3 బిర్యానీ ఆకుల్ని తీసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత అందులోకే 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇలా ఆనియన్ అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సో ఇందులోకి నేను ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న సో టొమాటో ముక్కల్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టొమాటో ముక్కలు మెత్తగా మగ్గే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూరని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, సో అలాగే ఒక 1/2 స్పూన్ వచ్చేసి కారం మన టేస్ట్కి తగినట్లు, అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు ఎక్కువ యాడ్ చేసినట్లయితే కలర్ చేంజ్ అయిపోతుంది. సో అలాగే ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అలాగే ఒక 1/2 స్పూన్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేసేసుకొని సో వీటన్నింటినీ బాగా కలుపుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇది కొంచెం సేపు ఉడికితే మనకు సరిపోతుంది. మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోతాయి. సో ఇప్పుడు ఇలా ఉడికే టైంలో దీంట్లోకి వచ్చేసి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసేసుకొని నిదానంగా కలుపుకోవాలన్నమాట. పన్నీర్ని విరిగిపోకుండా కలుపుకోవాలి. సో ఇలాగా కలుపుకుంటూ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత సో ఈ మసాలాలు ఇవన్నీ ఉప్పు, కారం అన్నీ వచ్చేసి పన్నీరు లోపల వరకు పీల్చుకుంటుందన్నమాట. జ్యూసీగా తయారవుతాయి. సో ఇప్పుడు మనకి పాలక్ పన్నీర్ అనేది రెడీ అయింది. ఇప్పుడు లాస్ట్లో మనం ఈ డ్రైడ్ ఫెనిగ్రిక్ లీవ్స్ అంటే మన కసూరి మేతి అనేది యాడ్ చేసుకుంటాం అనమాట. సో యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కసూరి మేతి యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. సో అలాగే వచ్చేసి ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీ దగ్గర ఉంటే మాత్రం అస్సలు మిస్ చేయకండి. సో ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. సో ఇప్పుడు మనకి సో ఎమ్మీగా ఉండే ఎంతో స్పైసీ పాలక్ పన్నీర్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. సో ఇలాగ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని అల్లంతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేస్తే సో చాలా బాగుంటుంది అనమాట, అందంగా. సో అలాగే ఈ పాలక్ పన్నీర్ వచ్చేసి మనకి రోటీస్తో కానీ సో అలాగే నాన్తో అయినా లేదంటే చపాతీ, పూరీల్లో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి.